మరొకసారి ఏం జరిగిందంటే, ఒక రాజగృహంలో ఎదుగుతున్నాడు ఒక అబ్బాయి. అతను అన్ని విద్యల్లో ప్రవీణుడు. రాజు దగ్గర పనిచేసే వాళ్ళంతా పనులు ఎలా చేస్తున్నారో ఏమిటో చూద్దామని రాజగృహం నుంచి దిగవచ్చాడు. దిగొస్తే ఒక చోట ఇద్దరు వ్యక్తులు పెద్ద పేచీలు పెట్టుకుని దెబ్బలాడుతున్నారు. వాళ్ళకెళ్ళి న్యాయం తీర్చాలని ఆశించాడు. కానీ వాళ్ళు సస్య మీద అంగీకరించుకుంటా, నీవెవడవయ్యా మా మీద న్యాయం తీర్చేదానికని అదో రకంగా అతని మీద ఎగబడ్డారు. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసండి. బైబిల్ రాసిన మాట ఏంటంటే, అతను ఇటువైపు అటువైపు చూసి ఎవ్వరూ లేనందువల్ల కత్తితో పొడిచి చంపి ఒక వ్యక్తిని ఇసుకలో పాతి పెట్టాడని రాసింది. నా ప్రియమైన సహోదరులారా, చూడవలసిన వైపు ఆకాశం వైపు చూసి ఉండుంటే దేవుడు నరహత్య చేయవద్దు అని చెప్పేవాడు. కానీ ఈ మోషే ఇటువైపు అటువైపు చూసినందువల్ల నరహంతకుడుగా మార్చబడ్డాడు. మరి మీ జీవితాలు ఒకసారి ఆలోచించండి. ఒకసారి నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న బాబుని, అరే చల్లటి నీళ్లు తాగాలనిపిస్తుంది, ఐస్ తీసుకురామని పంపించా. ఆడెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ దగ్గర గేటు దగ్గర ఉన్న ఐస్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాడు, మేడ మీద ఉన్నాను నేను. మేడ మీదకి నా దగ్గర రావాలి కదండి. అలా రాకుండా వాడు మెట్ల మీద కూర్చొని అటు ఇటు చూస్తూ ఈ ఐస్ ముక్కల్ని నోట్లో పెట్టుకుని తిని మళ్ళీ దాంట్లో పెడుతున్నాడు. నేను పైన నుంచి చూశా. వాడు అటు ఇటు చూడకుండా పైకి కానీ చూసి నేను కనబడేవాడిని. వాడు ఆ పని చేసి ఉండేవాడు కాదు. వాడు అటు ఇటు చూశాడు కనుక వాడు ఎంగిలి చేసి అటు పెట్టాడు, పైకి తీసుకొచ్చాడు. ఎలా ఆలస్యం అయింది అన్న. వెంటనే వాడు ఏడ్చాడు, అయ్యా నేను తినలేదు బాబు అని ఏడ్చాడు. వాడు నోరు ఎర్రగా ఉంది కానీ తినలేదు అంటున్నాడు. అంతలో కింద పడి దొరలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నామంటే, దొంగని కదా దొరికానని ఏడుస్తున్నాను. వాడు చేసిన వెధవ పని కొరకు ఏడవలేదు, దొరికాను కనుక ఏడుస్తున్నాను అన్నాడు. ఇలాగే ఈ రోజుల్లో కూడా అనేక మంది జీవితాల్లో పతనావస్థలో ఉండి వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటూ ఉండగా ఆ అక్రమాలు బయటపడినప్పుడు ఏడుస్తారు. కానీ నేను అక్రమాలు చేస్తున్నానే, అపవిత్రతలో బ్రతుకుతున్నానే, ఈ బ్రతుకు నుంచి విడిపించబడాలనే పశ్చాత్తాపం మాత్రం కలగకపోవడం శోచనీయం. అయితే మన జీవితంలో మనం చేయాల్సింది ఈ రోజున ఏమిటంటే, ఇటు అటు చూడకుండా మనం పైకి, మన కన్నులు పైకెత్తి చూసినట్లయితే మనం తిన్నగా ప్రభు దగ్గర నుంచి ఆలోచనలు పొంది ఆ విధంగా మన నడక పడక, మన ఆలోచన, మన వ్యక్తిత్వం మలచబడుతుందనే సంగతి వాస్తవం. అందుకే యేసు ప్రభు తనకున్న అలవాటుని మనకు చెప్తున్నాడు, కన్నులు పైకెత్తి చూడండి. ఇక ఆలస్యం లేదు, వెంటనే మీరు కోసుకొని పంటని తిని తృప్తి పొందవచ్చు. మీరు లోటులో బాధల్లో ఉండవలసిన అక్కడేమీ లేదు అని చెప్తున్నాడు. మరొకసారి ఒక స్త్రీ జీవితంలో జరిగిన సంభవాన్ని బైబిల్లో వివరంగా రాయబడి ఉండటం మనం చూస్తాం. తను ఒక వ్యక్తి ద్వారా మోసపోయింది, అక్రమ సంబంధం పెట్టుకుంది, గర్భవతి అయింది, కుమారుని కనింది. కానీ వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ యజమాని నిర్దాక్షిణ్యంగా తనని, తన బిడ్డని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఎంత బ్రతిలాడుకున్నా ఇంట్లో ఉండనివ్వలేదు. ఇంట్లో ఉండనివ్వకపోగా ఈ స్త్రీ తన బంధువుల దగ్గరికి వెళదామంటే అక్కడ రానివ్వరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నా పాపానికి ఫలితమా ఇది, నా పాపానికి జీతమా ఇది అన్నట్లుగా భయంకరమైన బాధతో బాబుని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది. అయితే బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉండెను అని రాసింది. ఒక దగ్గర పద్ధతిగా లేదు.
ఇటు తిరుగుతుంది, అడు తిరుగుతుంది. తన కళ్ళు ఒక చోట క్రమంగా ఉండవు, మనస్సు కోరినట్లు ప్రవర్తించేది. చివరికి జరిగింది ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి కొంచెం నీళ్లు కూడా అయిపోయాయి. పిల్లవాడు అల్లాడిపోతున్నాడు, మరణానికి దగ్గరకు వచ్చాడు. తల్లికి ఏం చేయాలో అర్థం కాక వీడి మరణం నేను నా కళ్ళతో చూడకూడదని వాడిని ముళ్ళ పొదల్లోకి విసురు కొట్టి ఎదురుగా కూర్చునింది. క్షేమం దొరకలేదు, సుఖాన్ని కళ్ళతో చూడలేదు. తన పాపం తను వెంటాడుతూ ఉన్నట్టు అనిపించింది. చివరికి బాబుని విసిరికొట్టిన తర్వాత ఒక దగ్గర గుట్టుగా కూర్చొని పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తుంది. అలా విడుస్తూ, అయ్యా, చూసే దేవుడు కదా నువ్వు, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా, నా కుమారుని పరిస్థితి చూస్తున్నావా, నన్ను క్షమించవా బాబు, ఎంతటి పాపిని క్షమించే దేవుడు కదా అన్నట్లు తన జీవితంలో అదో రకమైనటువంటి ఆక్రమణ చేస్తూ ఉండిపోయింది. అప్పుడు ఒక శబ్దం వినబడుతుంది, హాగరు, భయపడకు, నీ కుమారుడు చనిపోడు, ఒక జాతికి మూల పురుషుడు అవుతాడు అనే మాట వినబడింది. అంతలో ఎవరో తన కళ్ళను ముట్టినట్టు, తన కళ్ళు తెరవబడినట్లు, తెరవబడిన కళ్ళతో తన ఎదుటే ఉన్నటువంటి ఊటని, నీటి ఊటని చూసినట్లు బైబిల్లో వ్రాసింది. తనకు కళ్ళు లేవని కాదు, ఉన్నాయి, కానీ తెరవబడిన కళ్ళు లేవు, ఊటను చూడగలిగిన కళ్ళు. అంతవరకు ఆ ప్రాంతంలోనే తిరిగింది, కానీ తనకి ఆ నీటి ఊట కనిపించలేదు. ప్రభు ఎప్పుడైతే ఆ కళ్ళని తెరిచాడో వెంటనే నీటి ఊట చూసి ఆ నీళ్లు బాబుకు తాగించి ఆ బాబుని పెంచుకోవడం జరిగింది. ఆయన ఆమె ప్రార్థన చేస్తున్న దేవుడు ఆమె బాధని, ఆమె కన్నీళ్ళని చూస్తున్న దేవుడని ఆమె గ్రహించింది. నా ప్రియమైన సహోదరులారా, చాలా మంది ఈ రోజుల్లో అవసరాల నిమిత్తమై, తమకున్న బాధల నిమిత్తమై ఇటు అటు తిరుగుతుంటారు. కొంతమంది వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది వకీళ్ళ దగ్గరికి, కోర్టుల దగ్గరికి వెళ్తారు, మరి కొంతమంది పోలీసు వారిని ఆశ్రయిస్తారు, ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని ఆశ్రయిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకున్నది కాస్త పోగొట్టుకోవడం తప్ప శాశ్వతమైనటువంటి విడుదల మీరు పొందలేరనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. హాగరు జీవితం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, ఎటు చూడాలనో ఎటు తిరగాలనో అనే సంగతిని. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు ఎటు తిరుగుతున్నారు? మోషే అటు ఇటు తిరిగి నరహంతకుడయ్యాడు. ఈయన ఇటు అటు తిరిగి తన బిడ్డని చావుకు సిద్ధం చేసుకున్నది మరొకసారి జరిగిన సంభవాన్ని కూడా మీకు టూకీగా చెప్తాను. అదేమిటంటే, ఓ యజమాని, అతనికి పిల్లలు లేనప్పుడు చాలా కాలం తర్వాత ఒక బాబు పుట్టాడు. మధ్యరాత్రి ఉన్నట్లు ఉండి ఒక శబ్దాన్ని విన్నాడు. ఏమిటి ఆ శబ్దం అంటే, నీ ఒక్కగానో కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వమని. ఇక ఈ మారు మాట మాట్లాడకుండా నిప్పు, పుల్లలు, కత్తి తీసుకుని పిల్లవాడిని, పనివాళ్ళని తీసుకుని బలి చెల్లించడానికి వెళ్ళిపోతున్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు పనివాళ్ళతో చెప్తున్నాడు, మేము ఈ కొండకు వెళ్ళి దహన బలి చెల్లించి తిరిగి వస్తాము, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. బలి చెల్లించడానికి వెళుతున్నటువంటి అబ్రహాం మరలా తిరిగి వస్తామని చెప్తున్నాడు. దాన్ని అంటారు ఫెయిత్ కన్ఫెసింగ్, విశ్వాసాన్ని ఒప్పుకోవడం అంటారు దాన్ని. బలి చెల్లించి అతన్ని మళ్ళా తీసుకుని వస్తానని చెప్తున్నాడు. అది మన జీవితంలో విశ్వాస పరిమాణాన్ని నిరూపిస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు బాబు అడిగాడు, నాన్నగారు నిప్పులు ఉన్నాయి, పుల్లలు ఉన్నాయి, మరి కత్తి కూడా ఉంది, గొర్రె పిల్ల ఎక్కడ నాన్నగారు? అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు చూసుకుంటాడురా. ఎప్పుడైతే అబ్రహాము నోట దేవుడు చూసుకుంటాడు అనే ఆ పదం వచ్చిందో వెంటనే దేవుడు చూసుకున్నాడు. చివరికి కొండ మీదకి వెళ్ళారు, పొలలు పెరిచారు, బాబుని కట్టేసి బలిపీఠం మీద పెట్టాడు.
కత్తి తీసుకొని నరకబోయే సమయంలో, అబ్రహాం పిల్లవాని మీద కత్తి వేయద్దు, వానికి ప్రతిగా నువ్వు కన్నులెత్తి చూడు. అబ్రహాం కన్నులెత్తి చూడగా ఒక గొర్రె ముళ్ళ పొదలో చిక్కుకొని ఉండటం చూసి కుమారునికి ప్రతిగా ఆ గొర్రె పిల్లని బలిచ్చాడు. నా ప్రియమైన సహోదరులారా, మన దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు. అయినా ఇవ్వబడినాడు గనుక ఇద్దామనుకున్నాడు. కాల్చబడి బూడిదైపోయిన తర్వాత కూడా లేపగలిగిన శక్తి గల దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, యెహోవా రోషం గల దేవుడని అబ్రహాం విశ్వసించిన వాడై ఈ పనికి పూనుకున్నట్లుగా బైబిల్ చెప్తా ఉంది. దేవునికి భయపడే భయం అబ్రహాం జీవితంలో ఉన్నట్లుగా చెప్పబడుతుంది. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో నా 2 చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఇటు అటు చూడడం, ఇటు అటు తిరగడం మాని ఆయన లేఖనాలు, ఆయన వాక్య భాగాలు ఏమైనా ప్రచురిస్తున్నాయో వాటిని చేటుకు నీవు సిద్ధపడిన ఎడల ఆయన నీ జీవితంలో అద్భుతాలు మహత్కారాలు చేటుకు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు తల వంచితే మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు. జీవితంలో గమ్యం లేకుండా ఇటు అటు తిరిగి ఇటు అటు చూసి ఎన్నో చిక్కు సమస్యల్లో ప్రజలు నలిగిపోతూ ఉంటుండగా కన్నులెత్తి మీ వైపు చూడాలని, మీ అలవాటు మా అలవాటుగా మార్చబడాలని మీరు మమ్మల్ని లేఖన భాగాల్లోంచి హెచ్చరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా దరిద్రతలోను, అప్పుల బాధలోను, అక్రమాల్లోనూ పడకుండా పవిత్రత కొరకు సమృద్ధిగా నీకు సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని, ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.